అరే ఎటర్ గా ఏం చేస్తున్నావురా? విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా లేదా అశ్వరెడ్డి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. సిగ్గులేదురా? విప్పి చూపించే వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు? గుద్ద మీదదంతా నీలాంటోళ్ళు చూస్తున్నారు కాబట్టే వాళ్ళు అలాంటి వీడియోలు పెడుతున్నారు. కాదు, వాళ్ళు అలాంటి వీడియోలు పెడుతున్నారు కాబట్టే నాలాంటి వాళ్ళు చూస్తున్నారు. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అడ్డం పెట్టుకుని చెత్త వీడియోలు చేసే చెత్తనా కొడుకుల్ని కాదు చెత్తనా ముండల్ని రోస్ట్ చేయబోతున్నాం. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. వీడియో మాత్రం కేసీపీడి ఉంటది, అస్సలు మిస్ అవద్దు. వ్యూవర్స్ అందరికి చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు తీసుకువెళ్ళండి. ఇక మొదలెడదామా? విష్ణుప్రియ ఆగాగు, ఈమె బిగ్ బాస్ లో ఉండే విష్ణుప్రియనే కదా? ఎస్. ఈ టాలెంట్ ఏదో బిగ్ బాస్ లో చూపించింటే టాప్ 5 లో ఉండేది. ఈ చుక్కకి ఇన్స్టాగ్రామ్ లో 8,880 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాంతో ఈ చుక్క నెలకి ఏకంగా 35 లక్షలు సంపాదిస్తుంది. ఏంటి 35 లక్షలా? రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? మరి అక్క టాలెంట్ అంటే ఏమనుకున్నావు? అంతలా ఏం టాలెంట్ ఉందిరా దీనికి? చూడాలని ఉందే. ఏంటి ఇలాంటి చెత్త వీడియోలు చూడ్డానికే దీని సబ్స్క్రైబర్లందరూ కలిసి దీనికి 35 లక్షలు ఇచ్చేది? సిగ్గు లేదు మీ అందరికి. అంత కరువులో ఉంటే వెళ్లి గూగుల్లో చూసుకోవచ్చు కదరా. ఇంకెందుకు, ఆ కొంచెం డ్రెస్ కూడా తీసి ఫ్రీ షో చేయమను. ఫ్రీ షో. సంస్కారహీనులు. అరే నాకు షార్ట్ వేసుకుని వీధిలోకి వెళ్లాలంటేనే సత్యంత సిగ్గురా. వీళ్ళెలారా ఒళ్ళంతా చూపించుకుంటా ఫోటోలు వీడియోలు పెడతారు. నీకంటే సిగ్గు లజ్జ ఉంది బ్రో, కానీ మన విష్ణుప్రియ అక్కకి నా సిగ్గు నా లజ్జ. ఈ చుక్కకి డబ్బులు కట్టి సబ్స్క్రైబర్లుగా మారిన కరుణా కొడుకులకి నేను ఒకటే చెప్దాం అనుకుంటానా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. హలో ఫ్యామిలీ, నేను వచ్చేసాను. ఏంటి ఫ్యామిలీనా? హలో ఫ్యామిలీ, ప్లీజ్ అక్క, ఆ ఫ్యామిలీ నుంచి నన్ను తీసేయి. కావాలంటే అడ్మిన్ గాని పెట్టుకో. నాకే బతుకొద్దు. ఏ ఛే, ఏంట్రా దీని మొగ్గలో వీడియోలు? దీనికే ఇలా అంటే ఈ చుక్క సబ్స్క్రిప్షన్ లో పెట్టిన ఫోటోస్ చూస్తే ఏమైపోతావో. నీకెలా తెలుసు ఆ ఫోటోస్ గురించి? అంటే నువ్వు కూడా విష్ణుప్రియ సబ్స్క్రైబరా? దొంగ, ఈ అడ్మిన్ గాడు కూడా విష్ణుప్రియ సబ్స్క్రైబరే. కామెంట్ సెక్షన్ లో మింగండి నా కొడుకుని. ఒరేయ్ ట్విట్టర్ లో ఎవడో లీక్ చేస్తే అక్కడ చూసారా? బ్రతికిపోయావు అడ్మిన్ గా. లేకపోతే అయినా ఇంత గలీజ్ పోస్టులు పెడుతుంటే జనాలు ఏమనరా? ఎందుకన్నారు? ఒకసారి విష్ణుప్రియకు వచ్చిన కామెంట్లు చూడు. మంచి క్రేజీగా ఉంటుంది. విష్ణు, నీ పళ్ళు చాలా బాగుంటాయి. పళ్ళ కళ్ళై ఉంటాయిలే. కాదు, వాడు చెప్పేది పళ్ళ గురించే. కేసు పెట్టారంటగా. నువ్వు హ్యాపీరా? బొమ్మ బాగుంది. రేట్ ఎంత? జస్ట్ 399 బ్రో. రేయ్ అదేరా, విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ జస్ట్ 399 అని చెప్తున్నా. ఛీ, ఇది ఒక లైఫేనా? తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. విష్ణు, నీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా? డబ్బులంటే ఇష్టం. నీ సబ్స్క్రిప్షన్ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓన్లీ బిట్లు. ఇప్పుడు ఏమన్నా? ఓన్లీ బిట్లు. హీరోయిన్ లా ఉన్నావు. ఇది హీరోయిన్. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నువ్వు ఎన్ని నాటకాలు మింగినా సబ్స్క్రైబ్ మాత్రం చేయనాంటీ. ఇప్పుడు విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తున్న ఈ చిరుగోసగడి సంగతి ఏందో చూద్దాం. విష్ణుప్రియ ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. యావరేజ్ గా తన ఇన్కమ్ మంత్లీ వచ్చేసి 90 లక్షల రూపాయలు. ఒకటేంటంటే ఒక మంచి ఉపాధి పథకం, ఇది సంపాదించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. అరే వీడికి బుర్రుందా? మొగుడికి మాత్రమే చూపించాల్సిన ప్రైవేట్ పార్ట్స్ ని ఫోటోస్ తీసి వాటికి రేటు పెట్టి ఇన్స్టాగ్రామ్ లో అమ్మి దొబ్బే దాన్ని ఉపాధి పథకం అనరు. వెబిచా. 399 కాకుండా ఒక 3,000 ఒక 5,000 పెట్టేస్తే ఇంకా బెటర్. ఇది పెరిగే కొద్దీ నంబర్స్ తగ్గుతాయి. ఏంటి రేటు 3,000 పెడితే సబ్స్క్రైబర్లు తగ్గుతారా? 300 కాబట్టి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదే 3,000 పెట్టండి. పబ్జీలో స్కిన్స్ కోసం ఒక పిల్లోడు 16 లక్షలు ఖర్చు పెట్టాడు. ఓ టీనేజ్ కుర్రాడైతే ఏకంగా ఈ గేమ్ కోసం దొంగగా మారాడు. తన తండ్రి అకౌంట్ నుంచి ఏకంగా 16 లక్షలు ఖర్చు చేసేశాడు. గేమ్ కోసమే అంత ఖర్చు పెట్టిన పిల్లలు వీళ్ళు పొట్టి డ్రెస్సులు వేసుకొని రెచ్చగొడుతుంటే 3,000 ఖర్చు పెట్టారా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అన్న ఇంటర్వ్యూకి వచ్చే ముందర బుర్ర తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చినట్టున్నాడు. అసలు వాడికి బుర్ర అనేది ఉంటేనేగా
సబ్స్క్రిప్షన్ రేటు 3000 పెట్టడం వల్ల విష్ణుప్రియ లాంటి వాళ్ళకి లాభమేమో గానీ సమాజానికి కాదు. ఏం టికెట్ రేట్లు పెరిగినంత మాత్రం సినిమాలు చూడకుండా అవుతున్నారా? లేదు నేను అనేది అది అట్టా మింగు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ పోస్ట్ చేసుకుంటూ మీకు నాకు పిల్లలకి బలవంతంగా ఇగో చూడు చూడని చూపించట్లేదు. బలవంత పెట్టట్లేదని ఎవరు చెప్పారన్నా? ఒకసారి విష్ణుప్రియ అకౌంట్ ఓపెన్ చేసి చూడు, గంటకు ఒక స్టోరీ పెడతాది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఆ స్టోరీలు కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ సుగమే చూపించా, సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూపిస్తా అన్నట్టుంటాయి. ఇలా జనాల్లో ఉండే కామాన్ని అడ్డం పెట్టుకొని తన స్టోరీస్ తో జనాలని ఇండైరెక్ట్ గా బలవంత పెడుతుంది. అండ్ ఇంకొకటి, ఇలా సబ్స్క్రిప్షన్ పెట్టడం వల్ల దీని వల్ల ఏమవుతుందంటే చెడిపోయే వాళ్ళ శాతం తగ్గుతుంది. అంటే విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ లో అర్ధనగ్న ఫోటోలు పెట్టడం వల్ల చెడ్డవాళ్ళు తగ్గిపోయి బోధి ధర్ములు పుడతారంటావు. అరే విత్తనమ్ము తిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. సెకండ్ అశు రెడ్డి. విష్ణుప్రియ అన్న జస్ట్ స్టోరీలు పెట్టేది సబ్స్క్రైబ్ చేసుకోండి అని, కానీ ఈ చుక్క డైరెక్ట్ రీల్సే చేస్తుంది. సబ్స్క్రైబర్స్ గెట్ రెడీ ఫర్ మోర్ వీడియోస్. ఒరేయ్ ఇంకెంత మంది ఉన్నారా తెలుగులో ఇలా? చెప్పాలా? చెప్పు. విష్ణుప్రియ, అశు రెడ్డి, సాధన నాయుడు, రీతు చౌదరి, నయనిక, వల్లిబావి రెడ్డి, అంతెందుకు లాస్ట్ కి స్వే గల్ కి కూడా సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా? ఏంటి ఈ బోకు మకం దానికి కూడా డబ్బులు కట్టి సబ్స్క్రైబర్లుగా మారినారా? ఇదేం కర్మలా దేవుడా. అయినా తెలుగులో ఎంత మంది చుక్కలు ఈ వ్యాపారం చేసినా నా క్యూ మధు పాప మాత్రం చెయ్యదు. అసలు నా క్యూ మధు అంటే ఆ అందం, ఆ పద్ధతి. తమ్ముడు కుత్త మూసుకో, నీ క్యూ మధు పాప కూడా సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసింది, తనకి 90 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏంటి క్యూ మధు కూడా సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసిందా? ఇంకా హిందీ వాళ్ళ సబ్స్క్రిప్షన్ వీడియోస్ చూస్తే గుండాగి సస్తావు. ఏంటి నమ్మట్లేదా? ఏ ఆపు. ఏంట్రా అది? ఇలాంటి వీడియోలు పెట్టే ఈ చుక్క నెలకి 4 లక్షలు సంపాదిస్తుంది. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఇంకా ఈ చుక్క అయితే డైరెక్ట్ వెబ్సైటే ఓపెన్ చేసింది. క్వశ్చన్లు అడగడానికి 400, చాటింగ్ చేయడానికి 1500, వీడియో కాల్ కి అయితే 13,000. మామా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఆల్రెడీ గూడ్చిపోయారు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని. 5th క్లాస్ 6th క్లాస్ కే లవ్వులు లవడాలని, 10th క్లాస్ కే ఎవరితోనో మింగించుకొని కడుపు చేసుకుని ఆ పుట్టిన పిల్లోని బాత్రూమ్ లో పడేయడాలు. ఇప్పుడు మీరు ఈ సబ్స్క్రిప్షన్ ని కూడా నార్మలైజ్ చేశారనుకో, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పక్కా ఎల్ అవుతారు. ఎల్ అంటే ఏంటో తెలుసు కదా, లా. సో చక్కగా ఉండండి, ఈ ఎటర్ గాడ్లాగా ఎర్రిపు కావకండి. నేనేం చేశారా? వీడియో స్టార్టింగ్ లో విష్ణుప్రియకి సబ్స్క్రైబ్ చేస్తున్నా నువ్వు చెప్పిన విషయం మర్చిపోయా అనుకున్నావా? అదేదో కామెడీకి చెప్పారా? నేను సీరియస్ గా తీసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.